ఇంకా ఉన్నాయి అలాంటి జైళ్ళు? ఎక్కడా లేవు. ఓకే. హమ్మయ్య! ఇప్పుడు ఇది కూడా లేదు. అదే అంటున్నా సంతలో. ఏమైందంటే బయట ముఖాముఖి తెలిసినటువంటి రాజకీయ ఖైదీలు ఈ జైల్లో పక్కనే ఉన్నారనేటువంటి విషయం వాళ్ళకు తెలియదు. అంత ఘోరమా? అంటే లంచ్‌కి కూడా, డిన్నర్‌కి కూడా కాదు. అబ్బా సమస్యలు డైరెక్ట్ కిందకి తోసేయడమే. తోసేయడమే. నీ విసర్జన, అన్నీ అందరే. నీ సర్జన అన్నీ అక్కడే. అంత భయంకరంగా, అమానవీయంగా, ఆత్మగౌరవాన్ని సైతం దెబ్బతీసి నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి ఒక పెద్ద జైలు అది. ఆ! ఈ జైల్లో ఒక పెద్ద తిరుగుబాటు జరిగి 24 రోజులు పెద్ద స్ట్రైక్ జరిగింది. స్ట్రైక్ చేశారు. అన్నం తినకుండా. స్ట్రైక్ అంటే బయటకు వచ్చి జిందాబాద్ జిందాబాద్ కాదు. లేదు. వాళ్ళు అన్నం వేస్తే అన్నం తినకుండా బయట వేసేసి మేము చచ్చిపోతాం, మా పీనుగలను తీసుకొని వేయడం వేసేయండి అని చెప్పి ఆ విధంగా తీవ్ర అసంతృప్తితో వ్యవహారం జరిగితే మహాత్మా గాంధీ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వాళ్ళు వీళ్ళతో మాట్లాడి, జైలధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించేసి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ఖైదీలను మా మాతృభూమి ఏదైతే భారతదేశం, అది అండమాన్ వేరే కదా, ద్వీపాలు, భారతదేశ జైళ్ళలో ఉంచండి ఇక్కడ లేకుండా అని చెప్పేసి అప్పుడైతే ఒక చిన్న ఒడంబడిక జరిగింది. సరే, అది పోతే ఏమైందంటే ఈ సెల్యులార్ జైలు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1963లో గోవింద్ వల్లభ్ పంత్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క దీన్ని 500 పడకల ఆసుపత్రిగా డిక్లేర్ చేశాడు. సూపర్. అది చాలా అద్భుతమైన. దాని తర్వాత దీన్ని ఒక హెరిటేజ్ జైల్గా మార్పు చేసి సందర్శకులకు అందుబాటులో పెట్టి క్యూఆర్ కోడ్ పెట్టి ఈ గదిలో ఎవరున్నారు, ఈ గదిలో ఉన్నారు, అతని జీవితము, లైఫ్ స్టైల్, కథ మొత్తం అంతా కూడా అదొకటి పెట్టి లైట్, సౌండ్ ఇవన్నీ కూడా పెట్టి చేశారు. మొన్న నాకు తెలిసి 2006 అనుకుంటా, 2006లో 100 సంవత్సరాలు అయింది ఆ జైలు నిర్మాణం చేసి. శతాబ్ది ఉత్సవాలు చేశారు. ఆ ఖైదీలో ఆ జైల్లో ఖైదు కాబట్టి శిక్ష అనుభవించినటువంటి ఖైదీలను పిలిపించి ఆ ప్రాంగణానికి వాళ్లకు సన్మానం చేసి వాళ్ళకు ఏదో గౌరవ వేతనం ఏదో ఇచ్చారు. ఇచ్చి ఆ విధంగా చేశారు. సో ఆ విధంగా సెల్యులర్ జైలు అనేటువంటిది ప్రస్తుతం ఒక హెరిటేజ్ జైలుగా మారిపోయింది. అంతే, అసలు మళ్ళీ లేదు, ఇక లేదు, బతికించారు. ఇంకోటి అండా జైలు అనేది ఉన్నాయంటే గురుగారు, అవి అండా జైలు అనేటువంటిది చాలా ప్రదేశాల్లో ఉన్నాయి. అదేంటి గుడ్డు ఆకారంలో కట్టడం ఎందుకు? పూణేలో జనరల్ వైద్య, మాజీ చీఫ్ ఆర్మీ జనరల్ వైద్య హత్యకి కావింపబడ్డాడు. ఓకే. హత్య కావింపబడ్డ సమయంలో ఈ అండా జైలు ఆలోచన వచ్చింది ప్రభుత్వానికి. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేవాళ్ళు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, రెగ్యులర్ అఫెండర్స్, వీళ్లను దీంట్లో పెట్టాలి అని చెప్పేసి ఒక అండా జైలు గుడ్డు ఆకారంలో ఉంటుంది, కాంక్రీట్తో నిర్మిస్తారు, కనీసము నీకు కిటికీ కూడా ఉండదు. అబ్బో. ఆ జైలులోకి వెళ్ళే ప్రతి వ్యక్తి రిజిస్టర్లో సంతకం చేసి ఆయన వివరాలను పొందుపరిచే పోవాలి, వచ్చినప్పుడు మళ్ళీ సంతకం చేసి రావాలి. ఇటీవల ఏం చేశారంటే ఎండా జైలుకు సంబంధించి ఎవడో పిటిషన్ వేశాడు. ఎండా జైలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, ఏంది, ఏం కథ అనేటువంటి. అండా జైలు సపరేట్గా ఉండదు, కొన్ని ప్రధానమైనటువంటి సెంట్రల్ జైళ్ళలోనే అండా గదులు పెట్టారు. ఓహో. 10-12 పెట్టారు. అండా సెల్స్ పెట్టారు. సెల్స్. సో దాంట్లో ఖైదీలను ఆ అండా సెల్స్కు పంపించాలంటే అధికారం ఉండేది జైలర్కి ఉంటుంది, జైలు సూపరింటెండెంట్. అతను అనుకుంటే అతని ద్వారా అతను రికమెండ్ చేయబడతాడు. చేయబడి అతను అండా జైలుకి పంపబడతాడు. సో అండా జైలుకి పోయినావంటే నేను ఓం నమః శివాయ, నీతో మాట్లాడేవాడు ఉన్నాడు, నీ బాధను చెప్పుకోవడానికి ఎవరికి, నీతో అసలు నీకు ప్రపంచానికి పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. మినిమం వెంటిలేషన్ లేదు. ఓన్లీ కాంక్రీట్తో నిర్మించుంటారు. నీకు ఫ్యాన్ ఉండు, రాత్రి అయిందా లేదా తెలియదు, పొద్దున అయిందా లేదా తెలియదు, నువ్వు బ్రష్ చేసుకోవాలన్నా, అన్నం తినాలన్నా, దానికి పోవాలన్నా, దీనికి ఏం తెలియదు. ఇది అండా జైలు. సెల్లార్ జైలు కంటే ఘోరంగా ఉంది. అంటే ఇవి లిమిటెడ్. అదేలేండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంజయ్ దత్ ఎర్రవాడ సెంట్రల్ జైల్లో అండా సెల్లో అతను పెట్టారు. అవును, అండా సెల్లో పెట్టారు అతన్ని. మొన్న ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ అతన్ని అండా సెల్లో పెట్టారు. ఇట్లా కొంతమందిని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళని అండా సెల్లో పెట్టాలని నిర్ణయించినప్పుడు ఉంచుతారు. అన్నీ సంజయ్ దత్తుని ఎందుకండి అండా సెల్ పెట్టారు. అప్పుడు
అంటే తీవ్రవాద కార్యకలాపాలకు అతను ఊతం ఇచ్చాడు. ఇంకోటి దారుణం అది. అతని దగ్గర ఒక మిషన్ గన్ను, ఆ మిషన్ గన్ అతను యూజ్ చేయాల కరిగించాడు. అవును, అంటే ఆయుధ చట్టాల్లో కొన్ని చట్టాలు కొంచెం కఠినంగా ఉంటాయి. కరెక్ట్. సో ఆ విధంగా జరిగింది. సునీల్ దత్ కొడుకు కదండి ఆయన. ఉండొచ్చు, ఏం చేస్తాం, కొన్ని సమయాల్లో కర్మను ఎవరు తప్పించుకోలేరు. ఇంకోటి బెంగళూరులో పరప్పన అగ్రహారం జైలు అని ఒకటి ఉంటుంది. అవును, దాని కెపాసిటీ ఎంత గురుగారు? అది చాలా తక్కువ కెపాసిటీ, కానీ అత్యంత రద్దీ జైలు ఏదంటే మనకు తెలిసిన సౌత్ ఇండియాలో. అవునా? సౌత్ ఇండియాలో పెద్ద రద్దీ జైలు ఏంటంటే అదే పరప్పన్. ఆడ ఉండాల్సినటువంటి ఖైదీల కంటే దాదాపు 25%, 30% ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు. మరి దానికి మనం ఏం చేయలేము. దానికి వాళ్ళు ఒక జైలు నిర్మాణం చేసుకోవాలి, లేదా బడ్జెట్ను పెంచుకొని ఏదన్నా విషయాలు విస్తృతపరచుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఖైదీలుగా సస్తని సావని అనుకుంటారేమో. అంటే ఖైదీ అనేసరికి వాడి పట్ల ఇతర ప్రజలకు ఒక వ్యూ మారిపోతుంది. అది సానుభూతి ఉండదు, అసలు సానుభూతి ఉండదు. వాడు ఖైదీ ఎలా కాబడ్డాడు, వాడిని ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ ఆలోచన చేసి వాని పట్ల మనం ఏదైనా చేద్దాం. వాడు కూడా మామూలు మనిషి, వానికి ఏం చేస్తే వాడు సంస్కరింపబడతాడు అనేటువంటి ఆలోచనలు చాలా తక్కువ మందికి. కాబట్టి ఆలోచించారు. ఖైదీ అనేసరికి వాడిని పక్కన తీసి పడేసి అంతే కదా. అసలు వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయని కానీ వాళ్ళ ఏమి జనంకి నిర్దయగా ఉంటారు ఆ విషయంలో, ఖైదీల విషయంలో. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు తప్ప ఈ ఖైదీల పట్ల కొంత సానుకూల ధోరణితో వాళ్ళ హక్కులను పరిరక్షించుకుంటూ మానవతా దృక్పథంతో వాళ్లకు సౌకర్యాలు ఇతరత్ర అంశాల మీద కొంచెం ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తూ కొంత కోర్టుల్లో కేసులు వేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నాయి. కాదనలేండి, ఆఫ్ కోర్స్. మరి ఇంకా జరగాల్సినటువంటి కార్యక్రమాలు అయితే ఇంకా ఉన్నాయి. మీరు అన్నట్టు అంటే నిజానికి 50% ఎక్కువ జైలు కూడా కొన్ని ఉన్నాయి. ఓకే అన్నగారు, ఇంతకుముందు బోస్టన్ స్కూల్ గురించి అనుకున్నాం కదా, అట్లాగే జువెనైల్ జైల్స్ అని కూడా ఉంటాయి కదా, జువెనైల్ హోమ్స్ అని ఉంటాయి. ఇవి దేనికోసం? అంటే దానికి దీనికి తేడా ఏంటంటే వయసులో వ్యత్యాసం. అచ్చా, ఓకే. ఇప్పుడు జువెనైల్ జైల్స్ అనేసరికి, జువెనైల్ హోమ్స్ అనేసరికి 16 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాల నేరస్తులు కు వాళ్ళ యొక్క సంరక్షణ, రక్షణ, ఆరోగ్యం, పునఃశిక్షణ ఇవన్నీ మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళను మామూలు మనుషులుగా తయారు చేసి సమాజంలోకి మళ్ళీ వదలడం. జువెనైల్ హోమ్స్ అంటే ఓకే. ఇది జువెనైల్ యాక్ట్ 2015 అనుసరించి ఉంటుంది. ఓకే. అయితే వీళ్ళ విషయంలో ఈ జువెనైల్ హోమ్స్ అనేటువంటి మొత్తం కార్యక్రమాన్ని, మొత్తం వ్యవస్థను మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ నిర్వహిస్తుంది. జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో. ఎందుకంటే వీళ్ళు మైనర్స్ కదా, బాలలు. ఓకే. వాళ్ళేమో యువకులు, బోస్టన్ స్కూల్లో యువకులు, వీళ్ళేమో బాలలు, బాలికలు. కాబట్టి వీళ్ళు మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ కిందకి వస్తారు. వాళ్ళు వీళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వీళ్ళకు బోర్డు ఉంటుంది. ఆ బోర్డు నిరంతరం వీళ్లకు సౌకర్యాలను, వీళ్ళ ఆరోగ్యాన్ని, వీళ్ళకి ఇస్తున్నటువంటి శిక్షణలు పర్యవేక్షిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళకు మంచి కార్యక్రమం ఉంది.